4 సంవత్సరాల నుంచి విడతల వారీగా పోరాటం నిర్వహిస్తున్న యాసారం కరుణాకర్ గారు మరియు మారవేణ రాజన్న గారు, ఉమాపతి గారు, రగన్న గారు, హరీష్ గారు, ఎల్లందర్ రెడ్డి గారు, చిటకోడూరు, జానుపాడు అన్ని గ్రామాల ప్రజలు ముక్త కంఠంతో స్వచ్ఛందంగా ప్రజలు ముందుకొచ్చి శాంతియుతంతో 4 సంవత్సరాల నిరసన కార్యక్రమాలు, పోరాటాలు, అన్ని పార్టీల నాయకులు పోరాటాలు నిర్వహించిన ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. కనీసం గత ప్రభుత్వం టీఆర్ఎస్ గవర్నమెంట్ అన్న ఇది చేసి పోలేదు కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ అన్న ఈ బ్రిడ్జిలు నిర్మాణం అయితే అని ప్రజలందరూ ఆశించి కాంగ్రెస్కు ఓటేసి కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకొస్తే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి కూడా 2.5 సంవత్సరాలు గడుస్తున్న ఈ బ్రిడ్జి పనులు అట్లనే ఆగిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటే జానుపాడు చిటకోడూరు సాధన సమితితోటి కరుణాకర్ అన్న టీము వాళ్ళు గాడిదికి ఈ మినిస్టర్లకు ఫోటోలు పెట్టి అట్టబెట్టి అట్లన్న చలనం వస్తుంది అని చెప్పేసి వాళ్ళు పోరాట కార్యక్రమాన్ని నిరసన చేస్తే వాళ్ళని నిర్బంధించి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టేసి ఇక్కడున్న నాయకులు ఈ ప్రభుత్వం పోలీసు యంత్రాంగంతో భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళను 5 గొంతులను అణిచివేసి వాళ్ళు సామాన్య ప్రజలు వాళ్ళు ఎవరి కోసం పోరాటం చేసిరు వేల మంది వేల వాహనాలు ఆ బ్రిడ్జి మీదకి వెళ్ళిపోతుంటే నరక యాతన అనుభవిస్తున్న ప్రజల కోసం వాళ్ళు ఒక అడుగు ముందుకేసి పోరాటం ఏ పార్టీతో సంబంధం లేకుండా స్వచ్ఛందంగా మా గ్రామానికి బ్రిడ్జిలు కావాలని చెప్పేసి పోరాటం చేస్తే వారి మీద అక్రమ కేసులు బనాయించి వారిని జైల్లో నిర్బంధిస్తే లక్షలాది మంది ఎవరైతే గొంతెత్తకుండా భయభ్రాంతులకు గురిచేస్తారు ప్రభుత్వం ఆలోచించింది. కానీ ఖబర్దార్, ఇది జనగామ గడ్డ, ఈ ఒక్క గొంతును అంచాలని చూస్తే వేల గొంతులు రోడ్డెక్కుతాయి. వాళ్ళను భయభ్రాంతులకు వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళని ఒకరోజు భయపట్టవచ్చు, కానీ వాళ్ళు జైలుకు పోయిన తర్వాత వాళ్ళ గుండె గట్టిగా అయింది. ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని ఎట్లా సాధించాలనే ఆలోచన చేసారు తప్ప మీ ఊపతుంపుడు భయపడకు, ఈ కేసులకు భయపడే రకాలు ఈ జనగామ ప్రజలు కాదు, ఈ జనగామ గడ్డ కాదు. మేము ఒకటే అడుగుతున్నాం, మీరు వెంటనే మీరు బ్రిడ్జిల నిర్మాణం చేయాలి. ఇప్పుడు మొన్న చేవేళ్లలో బస్సు యాక్సిడెంట్ అయ్యి 19 మంది చనిపోయారు. అంతకుముందు బస్సు దగ్ధమై 23 మంది 24 మంది చనిపోయారు. వాళ్ళకి ఎక్సిగేషన్ ఇయ్యనికి గవర్నమెంట్ దగ్గర లక్షల రూపాయలు ఉన్నాయి, కానీ బ్రిడ్జి నిర్మాణం చేయడానికి ఇక్కడ కూడా రేపు ఏదన్నా ప్రమాదశత్తు మళ్ళీ తాత్కాలికంగా బ్రిడ్జ్ చేసారు. జానుపాడు దగ్గర ఆ చిటకోడూరు దగ్గర వాళ్ళు బైకులు పోదామంటే కూడా వాళ్ళ దగ్గర ప్లేస్ లేదు. ఏదన్నా జరగడానికి జరిగితే వాళ్ళకి ఎక్సిక్యూషన్ ఇయ్యనికి మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నువ్వు వస్తావా, ఎంపీ చామల్ కుమార్ రెడ్డి వారికి ఎక్స్క్రేషన్ ఇవ్వడానికి డబ్బులు ఇవ్వడానికి ఆ శవాల దగ్గరకు వస్తావా? దయచేసి మేము అడుగుతున్నాం. పల్లరాజేశ్వర రెడ్డి గారు, మీ తరఫున మీరు గవర్నమెంట్ లేదని పోరాటం చేసుడు కాదు. దయచేసి పల్లరాజేశ్వర రెడ్డి వచ్చుడో ఈ బ్రిడ్జిలో వచ్చుడో నువ్వు ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవాలి, లేదు నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఈ జనగామ చౌరస్తాలో నువ్వు ఆమరణ నిరాహార దీక్ష చేయాలి. ఎందుకంటే ఇక్కడి నుంచి నేను పార్లమెంట్కు మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ప్రజలు నిన్ను ఎన్నుకున్నారు. నీ ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి ప్రజలు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. మీ ఇద్దరు రాజీనామాలు చేస్తారా, ఈ బ్రిడ్జిలు సాధిస్తారా? మీ ఇద్దరు కలిసి జనగామ చౌరస్తారా ఆమరణ నిరాహార దీక్ష చేయాలి. చేత కాకపోతే మీ పదవులకు రాజీనామా చేయాలి. ప్రజలే కథానాయకులై ఈ ప్రజల బ్రిడ్జి సాధన కోసం ముందుకు పోతారు, ప్రజలు సాధిస్తారు. వీళ్ళందరూ వెనుక భారతీయ జనతా పార్టీ సంపన్న మిగతా ప్రజలు బహుజన ఏసీ నుంచి ఏ రోజన్నా వీరి పక్షాన ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అశోక్ అన్న గారికి మరి ఈ ఉద్యమం తరఫున జైలుకు పోయిన మీరందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ మీ వెనుక మీరు శివరాం గౌడ్ గారికి మీ వెనుక సంపన్న ప్రజలు ఉన్నారు. ఈ జనగామ ప్రజలందరూ మీరు ఉన్నారు. మీ 5 కుటుంబాలు బాధపడని అవసరం లేదు. మీ కేసుల కోసం అన్నింటి కోసం స్వచ్ఛందంగా లాయర్లు కూడా ముందుకు వచ్చి మీకు పనిచేయడం జరిగింది. వీళ్ళందరూ జనగామ ప్రజలు బ్రిడ్జి సాధన కోసం మీ పోరాటంలో మేమందరం కూడా ముందుకు నడతామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన శివరాం గౌడ్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.